మైత్రి మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు. వైద్య ఆరోగ్య శాఖ సెప్టెంబర్ మాసాన్ని పీసీఓఎస్ మాసంగా ప్రకటించింది. అసలు పీసీఓఎస్ అంటే ఏమిటి? దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి? మహిళలలో పీసీఓఎస్ సమస్యను ఎలా గుర్తించాలి? ఎటువంటి వైద్య సేవల ద్వారా పీసీఓఎస్ నుంచి రక్షణ పొందవచ్చు? తదితర అంశాలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రవిచంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ రవిచంద్ర ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రొఫెసర్గా, గైనకాలజిస్ట్గా, చిన్నపిల్లల వైద్య నిపుణులుగా ఉత్తరాంధ్రలోనే పేరుగాంచిన వ్యక్తి. ఎంతోమంది తల్లులకు పునర్జన్మనిస్తూ మరెంతో మంది చిన్నారులకు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న మహామనిషి డాక్టర్ రవిచంద్ర. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో కూడా ఎక్కడా వెరవకుండా ఎంతోమంది గర్భిణీలకు నేనున్నా అంటూ భరోసానిచ్చి పునర్జన్మలను ప్రసాదించిన గొప్ప వ్యక్తి డాక్టర్ రవిచంద్ర. గైనకాలజీలో సమస్య ఏదైనా అది సమస్యే కాదంటూ తనదైన శైలిలో పరిష్కారం చేయడంలో ఆయనది అందవేసిన చేయి. స్త్రీలలో భవిష్యత్తులో రాబోయే రుగ్మతలను సైతం ముందుగానే గుర్తించి వాటిపై అవగాహన కల్పిస్తూ వైద్య వృత్తిలో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి డాక్టర్ రవిచంద్ర. ఆయన తన ప్రయాణాన్ని మరింత దిగ్విజయంగా కొనసాగించాలని, మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం. నమస్కారం డాక్టర్ గారు. అసలు ఈ పీసీఓఎస్ని సెప్టెంబర్ మాసంగా గుర్తించడానికి గల కారణాలు ఏంటి? అసలు ఫస్ట్ దీన్ని ఎప్పుడు కనుగొన్నారు? పీసీఓఎస్ ఎబ్రివేషన్ చూసుకుంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీన్ని ఇంతకుముందు పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేవారు. దానికన్నా ముందు స్టీన్ లివెంథాల్ సిండ్రోమ్ అని కూడా అంటారు. సో ఇప్పుడు లేటెస్ట్గా సైంటిఫిక్ నామినిక్లేచర్ ప్రకారం పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది కరెక్ట్, అంటే పీసీఓఎస్ అని అనాలి, అని పిలువబడాలి. ఇది 15 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ కూడా ఎక్కువ మందిలో ఈ ఎండోక్రైన్ మెటబాలిక్ డిజార్డర్, ఇది కామనెస్ట్ ఎండోక్రైన్ మెటబాలిక్ డిజార్డర్గా దీన్ని పరిగణిస్తారు. అంటే ఎండోక్రైన్ మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చేటువంటి కండిషన్స్ ఎన్ని ఉన్నప్పటికీ పీసీఓఎస్ అన్నది అతి ముఖ్యమైనది. చాలా ఎక్కువ మందిలో ఇది కనిపిస్తుంది ఈ రోజుల్లో. అసలు మీనింగ్ వైపు చూసుకున్నట్లయితే పాలి అంటే ఎక్కువ, సిస్టిక్ అంటే తిత్తులు, ఓవరీ అంటే మీ అందరికీ తెలుసు అండాశయం, సిండ్రోమ్ అంటే అనేక లక్షణాల సముదాయం. సో ఎక్కువగా నీటి తిత్తులు ఉన్నటువంటి ఓవరీస్ ఉండడం, 2 ఓవరీస్ ఉంటాయి మహిళలకి. ఆ నీటి తిత్తులు ఎక్కువగా ఉండేటువంటి ఆ వలన కలిగేటువంటి సిమ్టమ్స్, సైన్స్ ఉన్నటువంటి సముదాయం, ఆ లక్షణాలు ఉన్నటువంటి సముదాయాన్ని సిండ్రోమ్ అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అసలు ఈ పీసీఓఎస్ అంటే ఏమిటి? దీన్ని ఫస్ట్ ఎక్కడ గుర్తించారు? పీసీఓఎస్ అనే డిసీజ్ అనం, వ్యాధి కాదు. వ్యాధి అంటే ఒక బ్యాక్టీరియా వలన, ఒక వైరస్ వలన, ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఇమ్యూనిటీ వలన, లేకపోతే మ్యాలిగ్నెన్సీ వలన వస్తే వ్యాధి అంటాం. ఇది ఒక వ్యాధి కాదు. కొన్ని వ్యాధి లక్షణాల సముదాయం ఒకే మనిషికి ఒకే రకమైనటువంటి లక్షణాలు వచ్చినట్లయితే ఈ సిండ్రోమ్ని పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. ఒకే రకమైన వ్యాధి లక్షణాలు అంటే పాలీసిస్టిక్ ఓవరీస్ ఉండడం, అంటే నీటి తిత్తులు ఓవరీస్లో ఉండడం కానీ, తర్వాత అవాంఛనీయమైనటువంటి రోమాలు రావడం కానీ, యాక్నే అంటారు, అంటే పింపుల్స్, ఎక్కువగా పింపుల్స్ రావడం కానీ, పైన జుట్టు జడ థిక్నెస్ తగ్గిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అసలు ఈ పీసీఓఎస్ సమస్య ఏ వయసు నుండి ప్రారంభమవుతుంది? దీన్ని ఎలా గుర్తించవచ్చు? సైంటిఫిక్గా చెప్పాలంటే తల్లి కడుపులో ఆడబిడ్డ స్టార్ట్ అయినప్పటి నుంచి, పిండం స్టార్ట్ అయినప్పటి నుంచి దాని జెనెటిక్ వేరియేషన్ బట్టి పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఎవరికి వస్తుంది ఎవరికి రాదని మనం ప్రిడిక్ట్ చేయలేము. అంటే జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, అంటే జన్యుపరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దానికి తోడు పర్యావరణం, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ తోడయ్యి, ప్లస్ ఎండోక్రైన్ డిస్టర్బెన్సెస్, అంటే హార్మోన్ డిస్టర్బెన్సెస్, తర్వాత మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ జరిగి ఈ 4 తాలూకు కలయికతోటి పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. కడుపులో నీటి కాయలు లేదా తిత్తులు అసలు ఎందుకు వస్తాయి? ముఖ్యంగా ఏ వయసులోని ఈ నీటి తిత్తులు అనేవి స్టార్ట్ అవుతాయి? దీన్ని ఎలా మనం ముందుగానే గుర్తించవచ్చు? యూజువల్గా 15 నుంచి 45 సంవత్సరాల స్త్రీలలో ఈ పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వస్తుంది. ఇది ఇంతకుముందు చెప్పినట్టే ఇది కామనెస్ట్ ఎండోక్రైన్ డిజార్డర్. ఎండోక్రైన్స్ అంటే హార్మోన్స్ సంబంధించిన డిజార్డర్స్లో అత్యంత కామన్గా వచ్చే డిజార్డర్ పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, కడుపులో నీటికాయలు చాలా ఉంటాయి. మిసెంట్రిక్ సిస్ట్ రావచ్చు, లేకపోతే వేరే లివర్లో సిస్టులు రావచ్చు, ఇలా ఉంటాయి. ఇది ఓవరీస్లో సిస్టులు వస్తాయి. పెద్ద పెద్ద సిస్టులు ఉండవు, జస్ట్ 9 to 12 millimeters సైజ్ ఉండొచ్చు. కానీ 12 నెంబర్ ఉంటుంది. సైజు కూడా 10 centimeters ఉంటుంది. అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని మనం చెప్పాలి అంటే పైనుంచి చెప్పలేము. అల్ట్రాసౌండ్ స్కాన్లో దాని మార్ఫాలజీ తెలుస్తుంది.
అల్ట్రాసౌండ్ స్కాన్లో మనం చూసినట్లయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేదా పాలిసిస్టిక్ మార్ఫాలజీ ఉన్నదని మనం చెప్పాలి అంటే మినిమం 12 ఓవేరియన్ సిస్టులు ఉండాలి, నీటి తిత్తులు 12 ఉండాలి మినిమం. అవి కాకుండా వాటి సైజ్ చూసుకుంటే 2 to 9 మిల్లీమీటర్ సైజ్ ఉండాలి, వాల్యూమ్ 10 సెంటీమీటర్స్ ఉండాలి అని మొట్టమొదటి చెప్పారు. అలా ఉన్నట్లయితే దాన్ని పాలిసిస్టిక్ మార్ఫాలజీ అంటారు. అయితే ఎవరైనా మన సోనాలజిస్టులు స్కాన్ తీసి ఇది కరెక్ట్గా 12 లేవు కాబట్టి పాలిసిస్టిక్ మార్ఫాలజీ అనలేము అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ సిస్ట్ ప్యాటర్న్ చూసినట్లయితే దాన్ని టిపికల్గా డిస్క్రైబ్ చేశారు. దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్, అంటే ముత్యాల హారం లాగా ఉంటుంది, లేదా నెక్లెస్ ప్యాటర్న్. ఈ రకంగా స్కాన్లో కనుక కనబడినట్లయితే దాన్ని పాలిసిస్టిక్ మార్ఫాలజీ అంటారు. మగవారిలో మీసాలు గెడ్డాలు వస్తే వాళ్ళకి అందాన్ని చేకూరుస్తాయి, అదే ఆడవాళ్ళలో వస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని క్లియర్ చేసుకోవడానికి షేవింగ్ అని రకరకాలుగా ఆడవాళ్ళు ప్రత్యామ్నాయాలు ఎత్తుక్కుంటారు. అసలు ఈ అవాంఛిత రోమాలు ఎందుకు వస్తాయి? అవాంఛిత రోమాలుని ఇంగ్లీష్లో హిర్సుటిజం అంటారు. ఎందుకు వస్తాయి అంటే చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో పీసీఓఎస్ ప్రధానమైనది. ఒక అవాంఛనీయమైన రోమాలు వస్తే మొట్టమొదటి మనం తలుచుకోవాల్సింది పీసీఓఎస్ గురించి. సో నెలసలు క్రమంగా రాకపోవడం, మనిషి బరువు పెరగడం, పిల్లలు కలగకపోవడం, అవాంఛిత రోమాలు రావడం, ఇవన్నీ కూడా పీసీఓఎస్ తలకు లక్షణాలు. అంచేత అవాంఛిత రోమాలు రావడానికి ముఖ్యమైన కారణం పీసీఓఎస్ అయినప్పటికీ మనం మిగతా కారణాలు కూడా అన్వేషించాల్సి ఉంటుంది. ఎందుకంటే అది కాకపోవచ్చు, వేరే మగ హార్మోన్లు ఎక్కువ సెక్రీట్ చేసే ఒక ఓవేరియన్ ట్యూమర్ అవ్వచ్చు, ఒక ఎడ్రినల్ ట్యూమర్ అవ్వచ్చు, లేకపోతే యారోమటేస్ డెఫిషియన్సీ అని ఒక కండిషన్ ఉంది, దానివల్ల రావచ్చు. లేదంటే లేట్ ఆన్సెట్ కంజెంటల్ ఎడ్రినల్ హైపర్ప్లేసియా అనే కండిషన్ వల్ల రావచ్చు. లేకపోతే ఇడియోపతిక్, అంటే ఏ కారణం లేకుండా యాండ్రోజన్స్ ఓవర్ సెన్సిటివ్ అయిపోవడం వల్ల కూడా ఈ హిర్సుటిజం అనేది వస్తుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పీసీఓఎస్లోనే 90% ఆఫ్ ది టైమ్స్ మనం పీసీఓఎస్ అని అనుకోవాలి. అసలు ఈ అవాంఛిత రోమాల్ని నివారించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు ఏంటి? అవాంఛిత రోమాలు పీసీఓఎస్ వల్ల కలిగిన ఏ కారణం వల్ల కలిగిన హెయిర్ ముందు రిమూవ్ చేయాలి కాబట్టి హెయిర్ రిమూవల్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. ఈపైలేషన్ టెక్నిక్స్ అంటారు. వాటిలో కామన్గా మనం చూసేది షేవింగ్, ప్లక్కింగ్, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా లేటెస్ట్ ఏంటంటే ఎలక్ట్రాలిసిస్, లేజర్. ఎలక్ట్రాలిసిస్లో ఉన్నటువంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఎలక్ట్రాలిసిస్ చేయగానే హెయిర్ రిమూవల్ బాగానే జరుగుతుంది, కానీ మళ్ళీ తొందరగా హెయిర్ రావడం కానీ లేదా పిగ్మెంటేషన్ రావడం కానీ జరుగుతుంది. కాబట్టి అందరూ ఎక్కువగా లేజర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. లేజర్ అంటే మీకు తెలుసు, లేజర్ అనేది లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేట్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్, లేజర్. ఈ లేజర్ థెరపీలో రకరకాలటువంటి మెటీరియల్ వాడతారు, ఎన్డి, యాగ్రాజర్ అని ఇలా ఉంటాయి. సో ఈ లేజర్ వాడినప్పుడు ఆల్మోస్ట్ పెర్మనెంట్ 90% మళ్ళీ రికవర్ అవ్వకుండా వచ్చే హెయిర్ రిమూవల్ జరుగుతుంది. పిగ్మెంటేషన్ కూడా తక్కువ వస్తుంది, కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. సో అయితే ఇవి కాకుండా లేజర్తో పాటు ఎఫ్లోర్నిథిన్ అనే క్రీమ్ కూడా వాడినట్లయితే రిజల్ట్స్ బాగున్నాయి ఇటీవల తేలింది. అంటే లేజర్ థెరపీ విత్ ఎఫ్లోర్నిథిన్ క్రీమ్, మార్కెట్లో ఎఫ్లోరా అని దొరుకుతుంది ఆ క్రీము. సో లేజర్ చేసిన తర్వాత ఎఫ్లోరా క్రీమ్ కూడా వాడినట్లయితే రిజల్ట్స్ బాగుంటున్నాయి. హిర్సుటిజం తగ్గి మళ్ళీ ఫెమినైన్ ఫీచర్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎఫ్లోర్నిథిన్ అనేది రీసెంట్గా ఉన్నది. ఇది ఆర్నిథిన్ డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల హెయిర్ పెరగకుండా చేస్తుంది. యాక్చువల్గా ఈ మెడిసిన్ ట్యాబ్లెట్స్ రూపంలో కొన్ని క్యాన్సర్స్లో వాడతారు. అయితే క్రీమ్గా అప్లై చేయడం వల్ల మనకి ఇక్కడ హిర్సుటిజంగా పనిచేస్తుంది. అవాంఛిత రోమాలు నివారణ చికిత్స తీసుకున్న తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అవాంఛిత రోమాలకు చికిత్స అంటే మనము షేవింగ్ అని లేకపోతే డిఫరెంట్ ఈపైలేషన్ మెథడ్స్ ఏమైనా వాడడం వల్ల కానీ, లేకపోతే ఎలక్ట్రాలిసిస్, లేజర్ ద్వారా వాడడమే కాకుండా నేను చెప్పినట్టు ఎఫ్లోరా క్రీమ్ వాడడం ఒకటి, ఆర్నిథిన్ డీకార్బాక్సిలేజ్ ఇన్హిబిటర్ క్రీమ్స్. ఇవి కాకుండా పీసీఓఎస్ మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. ఒకసారి సర్జికల్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడవచ్చు. మెడికల్ ట్రీట్మెంట్ అంటే పీసీఓఎస్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే సైక్లికల్ ఓరల్ కాన్సెప్ట్ 2 పిల్స్ ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ చొప్పున వేసుకుంటాం కదా, 21 పిల్స్ ఉంటాయి. అలాగా సైక్లికల్ ఓరల్ కాన్సెప్ట్ 2 పిల్స్ అయినా తీసుకోవాలి. లేకపోతే ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఇన్సులిన్ సెన్సిటైజర్స్ అంటారు. అవి మెయిన్గా బైగోనైట్ సంబంధించిన మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ 500 mg 2 to 3 times a day ఫర్ 3 to 6 months తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ సెన్సిటైజర్ అవ్వడం వల్ల యాండ్రోజన్ తాలూకా కాన్సన్ట్రేషన్ తగ్గడం వల్ల ఫర్దర్గా అవ్వకపోవచ్చు. అంతేకాకుండా
యాండ్రోజన్స్కి విరుగుడు హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్స్ కాదు, ఒక రకం సబ్స్టెన్సెస్. అంటే యాండ్రోజన్స్ పని చేయకుండా చేయడానికి. ఎందుకంటే మనకు యాండ్రోజన్స్ ఎక్కువ అవుతున్నాయి కదా స్త్రీలలో, దానివల్ల పీసీఓఎస్లో యాండ్రోజన్స్ ఎక్కువ సమస్య ఉంటుంది. అందుకోసం స్పైర్నోలాక్టోన్ అనే మందు ఉంది, తర్వాత ఫ్లూటమైడ్ అనే మందు ఉంది, ఇలాగా కొన్ని మంది సిప్రోట్రిన్ అనే మందు ఉంది. ఈ మెడిసిన్స్ కూడా వాడుతుంటారు. యాండ్రోజన్ రిసెప్టార్ యాంటగనిస్ట్ అంటారు, లేకపోతే యాండ్రోజన్ ఎగనిస్ట్ అంటారు. ఈ సబ్స్టెన్సెస్ కూడా వాడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆడవారిలో పిల్లలు పుట్టకపోవడం, ఇన్ఫెర్టిలిటీ గల కారణాలు ఏంటి? ఇప్పుడు చూసుకున్నట్టయితే సిటీస్లో ఉండేవారికి, ఎక్కువ నగరాల్లో ఉండేవారికి 40% పైగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని అయితే తెలిసింది. అసలు దీనికి గల కారణాలు ఏంటి? ఇన్ఫెర్టిలిటీ అని అనాలంటే దంపతులు ఇద్దరు 1 సంవత్సరం మ్యారేజ్ అయిన తర్వాత ఒక చోటే ఉండి ఎటువంటి ఓరల్ కాన్సెప్ట్ పిల్స్ వాడుకున్నా కూడా వాళ్ళకి గర్భిణీ రాకపోతే అప్పుడు మనము ఇన్ఫెర్టిలిటీ అంటాం, 1 సంవత్సరం దాటిపోయేటప్పటికి. సో ఇన్ఫెర్టిలిటీ ఇన్వెస్టిగేషన్స్లో మేల్ ఫ్యాక్టర్, ఫిమేల్ ఫ్యాక్టర్ ఉంటాయి. మనం మేల్ ఫ్యాక్టర్ పక్కన పెట్టి మన ఫిమేల్ ఫ్యాక్టర్ గురించి ఆలోచిస్తే ఫిమేల్ ఫ్యాక్టర్లో ట్యూబల్ ఫ్యాక్టర్, ఓవేరియన్ ఫ్యాక్టర్, సర్వైకల్ ఫ్యాక్టర్ అనేవి మెయిన్గా ఉంటాయి. ఇందులో ఓవేరియన్ ఫ్యాక్టర్ అనేది మన పీసీఓఎస్ సంబంధించింది. ఎందుకంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో ఓవరీలో ఓవులేషన్ అవ్వదు కాబట్టి మనకి ఇన్ఫెర్టిలిటీ వస్తుంది. అంచేత ఓవులేషన్ అవ్వాలి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉండి ఓవులేషన్ అవ్వని వాళ్ళు ఏం చేయాలి? కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ ఏంటంటే క్లోమ్ఫిన్ సిట్రేట్ అని, లెట్రజోల్ అని డ్రగ్స్ ఉన్నాయి, ఇంకా టొమాక్సిఫిన్ అని. అవే కాకుండా జిఎన్ఆర్హెచ్ ఇట్లాంటి కొన్ని డ్రగ్స్ కూడా వాడుతూ ఉంటారు. క్లోమ్ఫిన్ సిట్రేట్ అయితే మనం 50 మిల్లీగ్రామ్స్ నుంచి 150 మిల్లీగ్రామ్స్ వరకు వాడచ్చు. లెట్రజోల్ అయితే 2.5 మిల్లీగ్రామ్స్ 7.5 మిల్లీగ్రామ్స్ వరకు వాడచ్చు. ఇవి కాకుండా ఇన్సులిన్ సెన్సిటైజర్స్ వాడాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉండాలి. బాగా వెయిట్ పెరిగినట్లయితే, ఒబేస్గా ఉన్నట్లయితే, బిఎంఐ మోర్ దాన్ 25 అంటే 25 to 29 ఉంటే వాళ్ళని ఒబేస్ అంటాం కదా, ఓవర్ వెయిట్ అంటాం కదా. 30 దాటితే ఒబేస్ అంటాం బిఎంఐ. అంచేత ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు అది కూడా తగ్గించుకోవాలి. అంటే క్యాలరీ ఇంటేక్ తగ్గించుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. మహిళల్లో ఎటువంటి పరీక్షల ద్వారా పీసీఓఎస్ని గుర్తించవచ్చు? 95% ఆఫ్ ది టైమ్స్ పీసీఓఎస్ అని గుర్తించాలంటే మహిళ చెప్పే కంప్లైంట్స్ చాలు. ఫర్ ఎగ్జాంపుల్, బాగా ఈ మధ్యనే బరువు పెరిగిపోయింది, మొటిమలు వచ్చాయి, వెంట్రుకలు వచ్చాయి, నెలసలు క్రమంగా రావట్లేదు, ప్రెగ్నెన్సీ రావడం లేట్ అవుతుంది అంటే 95% ఆఫ్ ది టైమ్స్ ఆ అమ్మాయికి పీసీఓఎస్ ఉన్నట్టే. సో క్లినికల్గా ఆ అమ్మాయిని పరీక్ష చేయకముందునే మనం ఆవిడ చెప్పిన కంప్లైంట్ బట్టి మనం అనుకోవచ్చు. 95% మనకు తెలిసిపోతుంది. అయితే కన్ఫర్మ్ చేసుకోవడానికి ల్యాబొరేటరీలో మనం ఏం చేయాలంటే థైరాయిడ్ టెస్ట్ చేయాలి, ప్రొలాక్టిన్ టెస్ట్ చేయాలి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి. అల్ట్రాసౌండ్ స్కాన్లో ఇప్పుడు అనుకున్నట్టే పాలిసిస్టిక్ మార్ఫాలజీ ఉంటుంది. అంటే అనుకున్నాం కదా, 12 మినిమం సైజు నెంబర్ ఉండాలి, 2 to 9 మిల్లీమీటర్స్ ఉండాలి, 10 cc వాల్యూమ్ ఉండాలి. సో ఆ రకంగా పాలిసిస్టిక్ మార్ఫాలజీ ఉన్నట్లయితే ఈ థైరాయిడ్ ప్రొలాక్టిన్ టెస్ట్ చేసిన తర్వాత 2 hour పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ 75 grams గ్లూకోజ్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ ఉందా లేకపోతే డయాబెటీస్ ఉన్నదన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. ఈ టెస్టులు సరిపోతాయి. ఇంకా ఫర్దర్ టెస్టులు ఉంటాయి, అవి అవసరం ఉండదు, చాలా ఎక్స్పెన్సివ్. ఎంతో అవసరమైతే కానీ ఆ టెస్ట్లకు వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్ లూటనైజింగ్ హార్మోను, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH-FSH రేషియో తెలుసుకోవడం, లేకపోతే GnRH లెవెల్స్ తెలుసుకోవడం, సో ఇంకా AMH లెవెల్స్, యాంటీ ములేరియన్ హార్మోన్ ఉంది. ఇలాగా సొఫిస్టికేటెడ్ టెస్టులు ఎక్స్పెరిమెంటల్ లెవెల్లోనే, రీసెర్చ్ లెవెల్లోనే అవసరం. కానీ మనకి నేను చెప్పినట్టుగా క్లినికల్గా కొద్దిగా టెస్టులు, అల్ట్రాసౌండ్ స్కాను, గ్లూకోజ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు డాక్టర్ గారు ఎంతో సమాచారాన్ని ఇచ్చారు. విరామం తర్వాత మరిన్ని సలహాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అన్నా, కొత్త సినిమా పాట? పాత పాట, మన ఫ్యామిలీ షాపింగ్ సాంగ్. ఏంట్రా మళ్ళీ మొదలు పెట్టేశావా? మరి అదే కదా మీ షాపింగ్ స్టైల్. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. మరి పెళ్లి షాపింగ్ అంటే మాటలా? 10 షాపులు తిరగాలి. ఎందుకు తిరగాలి? ఒక్క షాప్, ఒకే ఒక్క షాప్. చెప్పరా బాబు, త్వరగా చెప్పు. CMR షాపింగ్ మాల్. అక్కడే అన్నీ దొరుకుతాయి. ఇంత జర్రీ, మంచి డిజైన్, అమ్మకి నచ్చిన కంచిపట్టు చీర, పెళ్లి కూతురికి రిసెప్షన్, ఫోటోగ్రాఫ్స్, నచ్చిన పింక్ సారీ, మనకి ట్రెండీ, స్టైలిష్, ఇదంతా మన ATM గారి బడ్జెట్లోనే. చాలా స్మార్ట్. CMR షాపింగ్ మాల్, ద ఒకే ఒక షాప్. CMR షాపింగ్ మాల్ వెళ్దామా?
రోజుకు బంగారం ధర పెరుగుతూ ఉంది. ఇక రానున్న శుభకార్యాలకు బంగారు నగలు చేయించుకోగలమా అని ఆలోచిస్తున్నారా? మీకోసం వచ్చేసింది శ్రీ హితేష్ జ్యువెలర్స్. ఉత్తరాంధ్రలోని ప్రప్రథమంగా వెండి వస్తువుల ధరకే పాలిష్డ్ బంగారు నగలు. అవునండి, 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీని మీకోసం తెచ్చేసింది శ్రీ హితేష్ జ్యువెలర్స్. బంగారు నగలకు దీటుగా మీకు నచ్చే, మీరు మెచ్చే గాజులు, నెక్లెస్లు, వడ్డాణాలు, జుంకీలు, ఇంకా ఏ నగలైనా 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీలో లభిస్తాయి. వివాహాది శుభకార్యాలకు, పండుగలకు రోజుకో ఆభరణం ధరించండి, అందరి మనస్సులు దోచుకోండి. ఒక్కసారి విచ్చేయండి, మా నాణ్యత డిజైన్లు పరిశీలించండి. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రీ హితేష్ జ్యువెలర్, కంచి కామాక్షి ఎదురుగా ఎంజీ రోడ్, విజయనగరం. నగలు కొనే స్కీమ్లో ఇదంతా ఎందుకండి? ఇచ్చే డబ్బులకి ఎంత బంగారం లభిస్తోంది? అదే కదండి ముఖ్యం. ఈ ఫ్రీ గిఫ్ట్స్ లో ఉండే ధర వాళ్ళు వేసున్న ఎంఆర్పీలో సగం కూడా ఉండదు. లలిత జ్యువెలరీ 11 మంత్స్ స్కీమ్ లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫ్రీ, తరుగులో 50% ఫ్రీ. లలిత జ్యువెలరీ. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 చిన్నజీయర స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 2/2/2022 నుండి 14/2/2022 వరకు హైదరాబాద్ శ్రీరామనగరంలో ప్రపంచంలోని అతిపెద్ద పంచలోహమయ శ్రీరామానుజుల 216 అడుగుల మూర్తి ఆవిష్కరణ, 108 దివ్య తిరుపతుల ప్రతిష్టా మహోత్సవములు, విశ్వశాంతికై 1035 కుండాలతో సహస్ర కుండాత్మక శ్రీ లక్ష్మీనారాయణ యాగం జరగనున్నది. ఈ పవిత్ర యజ్ఞంలో అందరం పాల్గొందాం. జై శ్రీమన్నారాయణ. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇప్పటి వరకు ఇరెగ్యులర్ గురించి వాటి గురించి సలహాలు అయితే ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ కానీ, అధిక బరువు కానీ, ఈ ఫుడ్ విషయం వల్ల, ఫుడ్ వల్ల ఏమైనా కారణాలు అవుతాయా? టైంకి తినకపోవడం వల్ల కానీ, లేదంటే చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఇది కానీ, పర్యావరణం వల్ల కానీ ప్రభావం చూపించే ఉందా? అయితే కొంతమంది రజస్వల అయిన దగ్గర నుండి కూడా ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది చూస్తాం. కొంతమందికి ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత చూస్తాం. కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత ఇరెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అవడం. ఈ ముగ్గురికి గల ఈ వ్యత్యాసానికి గల కారణం ఏంటి? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి అసలు పీరియడ్స్ అనేవి ఎందుకు వస్తాయి? ఎండోక్రైన్స్ వల్ల వస్తాయి, అంటే హార్మోన్స్ వల్ల వస్తాయి. మెదడులో ఉన్న హైపోథాలమస్, తర్వాత పిట్యూటరీ, ఆ తర్వాత ఓవరీస్ తర్వాత యూట్రస్, ఇవన్నీ కూడా చాలా కోఆర్డినేటెడ్గా లింక్ అయ్యి వాటి ఫంక్షన్ చేయడం వల్ల మనం అనుకున్నట్టుగా పీరియాడికల్గా, ప్రిడిక్టబుల్గా పీరియడ్స్ వస్తాయి. 3 Pలు. పీరియాడికల్ అంటే కరెక్ట్గా 28 డేస్కి రావడం, ప్రిడిక్టబుల్ అంటే మనం ఊహించినట్టుగా రావడం పీరియడ్స్. సో పీరియాడికల్, ప్రిడిక్టబుల్ పీరియడ్స్ రావాలంటే ఈ హార్మోన్స్ అన్ని హైపోథాలమస్ నుంచి ఓవరీ వరకు చాలా కోఆర్డినేటెడ్గా ఆ లింక్ అంతా పనిచేయాలి. ఈ లింక్ ఏదైనా డిస్టర్బ్ అయిందనుకోండి, మీరు ఎక్కువగా సెడెంటరీ లైఫ్, ఎప్పుడు పడుకుని పోతారు, లేదా కారులోని స్కూటర్ మీద తిరుగుతారు, కొంచెం కూడా అడిగేయరు, ఏ స్పోర్ట్స్ ఉండదు, ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయరు, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు, అనుకోకుండా ఒబేస్ అయిపోతారు. ఇలా ఒబేస్ అవ్వగానే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే బాడీలో ఒక మెటబాలిక్ సిండ్రోమ్ ఫార్మ్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి ఇన్సులిన్ ఎక్కువగా సెక్రీట్ అవ్వడం తయారవుతుంది. ఇన్సులిన్ సెక్రీట్ అయితే LH ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోతుంది. అలాగే GnRH, LH పల్సటైల్ కూడా మారిపోతాయి. సో అవి మారిపోవడం వల్ల ఎక్కువ LH తయారవుతుంది. LH అనేది ఒక హార్మోన్ అమ్మ, అది పిట్యూటరీ నుంచి వస్తుంది. సో ఈ లూటినైజింగ్ హార్మోన్ అన్నది ఓవరీస్ మీద అధికంగా స్టిమ్యులేట్ చేసి యాండ్రోజన్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేస్తుంది. అంచేత మనకు కావాల్సిన ఈస్ట్రోజన్ తర్వాత ప్రొజెస్టెరాన్ రావాలి. అండ్ మొదటి 14 రోజులు ఈస్ట్రోజన్ వలన యూట్రస్ లోపల పొర తయారవుతుంది. తర్వాత 14 రోజుల్లో ఆ పొర ఊడిపోయి మనకు బ్లీడింగ్ వస్తుంది మహిళల్లో. అయితే ఈ రెండవ భాగం ప్రొజెస్టెరాన్ పార్ట్ సెకండ్ హాఫ్ తయారవ్వదు. సెకండ్ హాఫ్ ఎందుకు తయారవ్వదు? ఓవం రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ప్రొజెస్టెరాన్ ప్రొడక్షన్ లేదు. ఓన్లీ ఈస్ట్రోజన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ జరుగుతూ ఉంటాయి. మెయిన్గా హెవీ పీరియడ్స్ అవుతూ ఉంటాయి. PCOS మొట్టమొదటి 1935లో ఇర్విన్ మైకెల్ లెవెంతాల్ వీళ్ళిద్దరు అమెరికన్ డాక్టర్స్. వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా ఈ వ్యాధి లక్షణాల సముదాయాన్ని గుర్తించి దీనికి స్టీన్ లివెంతాల్ సిండ్రోమ్ అని పెట్టారు. అంటే మన హిస్టరీ కావాలంటే స్టీన్ లివెంతాల్ సిండ్రోమ్ వే బ్యాక్ 1935. వాళ్ళు ఆపరేషన్ చేసి ఓవరీస్ అని పాలిసిస్టిక్గా ఉన్నాయి, వాటికి ఒక చిన్న కోత, వెడ్జ్ రిసెక్షన్ అంటారు అన్నమాట, అది చేయడం వల్ల ఈ సింప్టమ్స్ అనేవి తొలగిపోతున్నాయి. దాంతో ఈ స్టీన్ లివెంతాల్ సిండ్రోమ్ అనేది పాపులర్ అయింది. తర్వాత దీన్ని మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనో, డిసీజ్ కాదు కాబట్టి ఇప్పుడు మోర్ యాక్యురేట్గా సైంటిఫిక్గా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటున్నాం. ఎందుకు చెప్తున్నానంటే మీరు అన్నారు ఆహారం శైలి బట్టి కానీ, జీవన శైలి బట్టి కానీ, ఆహారం తీసుకునే పద్ధతి బట్టి కానీ ఏం వస్తుందని అడిగారు. ఇది 4 రకాల ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే అవకాశం ఉంది. అంటే స్పెసిఫిక్గా మనం ఇప్పటికీ కూడా ఇది ప్రాబ్లము అని ఖచ్చితంగా చెప్పలేము. ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది.
సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే జెనెటికల్లీ ససెప్టబుల్ ఇండివిజువల్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ తోడయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇర్రెగ్యులర్ అయిపోయినప్పుడు ఇటువంటి డిసీజ్ రావడానికి అవకాశం. అంటే జెనెటిక్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మెటబాలిక్ అండ్ ఎండోక్రైన్ ఫ్యాక్టర్స్ అనే 4 విభాగాలు మిక్స్ అయిపోయినప్పుడు ఆ ఇండివిజువల్ వల్నరబుల్ అయిపోయి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లోకి వెళ్ళే అవకాశం ఉందమ్మా. ముఖ్యంగా ఆడపిల్లలు అంటే రజస్వల 11, 12, 13, 14 సంవత్సరాలకు అవుతారు. కొంతమంది అయితే 15 సంవత్సరాల వరకు కూడా అవ్వకపోవచ్చు. వాళ్ళ మీద ఈ పీసీఓఎస్ ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందా? మనం అనుకున్నాం 3 కాంపనెంట్స్ ఉంటాయి కాబట్టి పాలిసిస్టిక్ మార్ఫాలజీ, రెండోది ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మూడోది యాండ్రోజన్ ఎక్కువైపోయి మొటిమలు, హెయిర్ రావడం అని అనుకున్నాం. కాబట్టి ఇందులో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉంది కదమ్మా. సో సైక్లికల్ అంటే పీరియాడికల్గా ప్రిడిక్టబుల్గా మనం ఊహించినట్టుగా పీరియడ్స్ రాకపోవడం కానీ అసలు రాకపోవడం కానీ జరగవచ్చు. దాన్ని ఎమినోరియా అంటారు. అసలే రాకపోతే దాన్ని ప్రైమరీ ఎమినోరియా, కొన్నాళ్ళు వచ్చిన తర్వాత అసలు రాకపోతే దాన్ని సెకండరీ ఎమినోరియా అంటారు. సో ఇలాంటిది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కూడా జరగవచ్చు. కానీ సాధారణంగా ఆడవాళ్ళలో కొన్నాళ్ళు పీరియడ్స్ వచ్చి తర్వాత 2-3 నెలలు ఆగిపోయి 5-6 నెలలు ఆగిపోతే మొట్టమొదటి మనం ఊహించాల్సింది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అమ్మ. సార్ అంటే ఇప్పుడు రజస్వలు అవ్వడానికి కొంతమంది లేట్ అవుతారు. తల్లిదండ్రులు ఏంటంటే పర్వాలేదు ఇది వంశపారంపర్యం అంటారు. ఈ పీసీఓఎస్ వంశపారంపర్యంగా కూడా వస్తుందా? రజస్సులు రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అది వేరే కండిషను. ఇది సెకండరీ ఎమినోరియా అంటే వచ్చిన తర్వాత గ్యాప్ 3 నెలలు 5 నెలలు రాకపోవడం అనేది మనం పీసీఓఎస్గా తీసుకోవాలి. అది వేరే టాపిక్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ పీసీఓఎస్లో జెనెటిక్గా అనుకున్నాం మనం కొన్ని రకాల జీన్స్ స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్, డిఫెక్ట్స్ కనబడి మ్యూటేషన్స్ కనబడిన వాటిలో పీసీఓఎస్ వస్తుందని గమనించారు. అయితే స్పెసిఫిక్గా ఈ జీన్సే కారణమని చెప్పలేకపోతున్నారు. ఇంకా స్పెసిఫిసిటీ రాలేదు, ఇంకా రీసెర్చ్ లెవెల్లోనే ఉంది. సో అనువంశికంగా వస్తుందా రాదా అని చూస్తే ఈ పాప తల్లి తర్వాత వాళ్ళ అత్త, వాళ్ళ పెన్నమ్మలు వాళ్ళకి కూడా లేట్గా రావడం కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం కానీ, లేకపోతే తర్వాత బరువు పెరిగిపోయి మొటిమలు వచ్చేసి అవాంఛిత ధర్మాలు వచ్చి పీసీఓఎస్ వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అని ఖచ్చితంగా మాత్రం చెప్పలేము. అసలు మొటిమలు ఎందుకు వస్తాయి? వాటి నివారణ చర్యలు ఏంటి? ఇక్కడ మనం పీసీఓఎస్ తోటి లింక్గా ఆలోచిస్తే ఆండ్రోజన్స్ అనే హార్మోన్స్ ఎక్కువ అవుతాయి. ఆండ్రోజన్స్ అన్నవి మగ హార్మోన్లు, అంటే మగవాళ్ళు ఎక్కువగా స్రవించే హార్మోన్ ఆండ్రోజన్స్. ఈ ఆండ్రోజన్స్ వల్లనే మీసాలు, గడ్డలు రావడం, మజిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడం, వాయిస్ చాలా ఇదిగా ఉండడం, అగ్రెసివ్గా బిహేవియర్ అవ్వడం, ఇవన్నీ కూడా మగవాళ్ళ లక్షణాలు అనే కారణాలు ఆండ్రోజన్ హార్మోన్స్. ఈ ఆండ్రోజన్స్ చాలా రకాలు ఉంటాయి. అంటే టెస్టోస్టిరోను, డీహైడ్రో టెస్టోస్టిరోను, డీహైడ్రో ఎపియాండ్రోస్టిరోడియాను, డిహెచ్ఈఎస్ అని ఇలాగా ఆండ్రోజన్స్ రకరకాలుగా ఉంటాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ డీహైడ్రో టెస్టోస్టిరోన్, డిహెచ్టి, అలాగే టెస్టోస్టిరోన్, వీటిని ఆండ్రోజన్స్ అంటారు. ఈ ఆండ్రోజన్స్ ఎక్కువ అవుతాయని మనం అనుకున్నాం పీసీఓఎస్లో. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, సెన్సిటివిటీ తగ్గిపోతుంది, అలాగే ఎల్హెచ్ ఎక్కువైపోతుంది, ఎల్హెచ్ పల్సటైల్ పెరుగుతుంది కాబట్టి. సో వీటి వలన ఆండ్రోజన్స్ ఎక్కువయ్యి ఈ ఆండ్రోజన్స్ హెయిర్ ఫాలికల్ మీద ప్రభావం చేస్తుంది. అంటే ఆండ్రోజన్ డిపెండెంట్ అనమాట ఈ హెయిర్ ఫాలికల్స్, మగవాళ్ళకి వచ్చే హెయిర్ ఫాలికల్స్. అలాగే స్కాల్ప్ మీద మాత్రం కాదు. అందుచేత ఆండ్రోజన్స్ ఎక్కువైతే ఈ మాడు మీద జుట్టు తగ్గిపోతుంది, మగవారికి బట్టతలు రావడం జరుగుతుంది. అలాగే ఆడవాళ్ళకి జుట్టు పలచబడిపోతుంది ఆండ్రోజన్స్ ఎక్కువైతే. అట్ ది సేమ్ టైం మీసాల్లాగా రావడం, అప్పర్ లిప్ మీద హెయిర్ రావడం, ఇక్కడ చెంపల్లో రావడం, అంటే మనకి గడ్డల్లాగా చిన్ మీద రావడం కామన్గా మనకు కనబడుతుంది. ఇవి కాకుండా మిగతా చోట కూడా రావచ్చు. ఇందాక మీకు చెప్పాను ఫెరిమెన్ గ్యాల్వే స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం హిస్టిటిజం అని. సో ఈ రకంగా రావచ్చు. ఇవి వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను పీసీఓఎస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనం లేజర్ థెరపీ కానీ ఎలక్ట్రాలసిస్ కానీ చేసుకుంటూ ఈ క్రీమ్స్ ఉన్నాయి, ఎఫ్లోరా క్రీమ్స్ లాంటివి, ఎఫ్లోరంతిన్, సైంటిఫిక్గా ఎఫ్లోరంతిన్ అంటారు. సో ఈ క్రీమ్స్ అవి వాడి కూడా మనం దాన్ని తగ్గించుకోవాలి. పార్లర్లు కానీ, బ్యూటీ పార్లర్లు కానీ, కాస్మెటాలజిస్టులు కానీ డిఫరెంట్గా ఉంటారు. కాస్మెటాలజిస్ట్ కొంతమంది మెడికల్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఉండకపోవచ్చు. బ్యూటీ పార్లర్లో అది ఉండదు. సో బ్యూటీ పార్లర్లు డెర్మటాలజిస్టులు లేని కాస్మెటాలజిస్టులు ఉన్నది ఒక పక్క తీస్తే, డెర్మటాలజిస్ట్ ఉన్న కాస్మెటాలజిస్ట్ రెండు కలిపి ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి రిజల్ట్ బాగుంటుంది. అంటే ఇది నేను డిస్కరేజ్ చేయమని కాదు, కాకపోతే డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. అది పీసీఓఎస్ ఉన్నట్టయితే మీరు షేవింగ్, ఈపైలేషన్ చేసినా లేకపోతే క్రీమ్స్ వాడినా సరే మనకి కొంతవరకే తగ్గుతుంది. అండర్లయింగ్ డిసీజ్ తగ్గాలంటే ఏం చేయాలి? పాలిసిస్టిక్ మార్ఫాలజీ తగ్గాలి. దానికి మనం ఇందాక అనుకున్నాం రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ అన్ని వాడాల్సి ఉంటుంది. ఏంటి ఆ మెడిసిన్స్ అని మీకు చెప్పాను, నేను మెట్ఫార్మిన్, ఇన్సులిన్ సెన్సిటైజర్స్. ఇవి కాకుండా ఇంకా చాలా డ్రగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ GLP-1 రిసెప్టార్, GLP-1 ఎగురిస్ట్ అంటారు, GLP-1 రిసెప్టార్ ఎగురిస్ట్ అంటారు. ఆ GLP-1 అంటే గ్లూకోగాన్ లైక్ పాలీపెప్టైడ్ 1. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ తాలూకా ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటాయి. దానివల్ల ఇన్సులిన్ సెన్సిటైజేషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో
సో ఈ రకమైన హార్మోన్స్ కోసం మనం GLP-1 ఎగనిస్ట్ అంటే లిరాగ్లోటైడ్ అనే మందు ఉంది, అది వాడచ్చు. లేకపోతే గ్లూకోజ్ అబ్జార్ప్షన్ తగ్గించే మందులు ఉంటాయి, ఎకార్బోజ్ ఇన్హిబిటర్స్ అంటారు, అవి వాడచ్చు. మెట్ఫార్మిన్ వాడచ్చు. పీసీఓఎస్ని నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి ప్రమాదం ఉంది? మామూలుగా అనుకుంటాం, సరే నాకు నెలసరి రాకపోతే ఏముంది, అంతే కదా, అంతే ఇంకేం ప్రాబ్లమే లేదు కదా అని మనం వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు, కొంతమంది భయపడతారు, డాక్టర్ దగ్గరికి వస్తారు, కొంతమంది రారు. అలాగే హెయిర్ అబ్నార్మల్గా పెరిగితే ఏముందిలే ఒంటిని షేవింగ్ చేసుకుంటున్నాను కదా సరిపోతుంది, కొంతమంది ఉండిపోతుంటారు. అలాగే మొటిమలు ఎక్కువగా వచ్చేస్తుంటే అవి మొటిమలు తర్వాత ఇన్ఫెక్ట్ అయిపోతాయి, తర్వాత స్కార్ అయిపోతాయి, డిస్ఫిగర్మెంట్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అయినా కొంతమంది పట్టించుకోరు. ఇవన్నీ ఏం చేయవు, కాకపోతే మనిషికి కొంచెం కృంగదీసేస్తుంది, సైకలాజికల్గా ఇబ్బంది పడుతుంది. అయినా సరే కొంతమంది ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటారు. మీరు అన్నట్టుగా ఇలా నిర్లక్ష్యం చేసినట్లయితే లోపల మరికొన్ని మార్పులు వస్తాయి. గర్భాశయంలో లోపల పొర ఉంటుంది, అది అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ యాక్షన్ వలన ఎండోమెట్రియం తాలూకు థిక్నెస్ బాగా పెరిగిపోతే దానిలో మరిన్ని చేంజెస్ వచ్చి సిస్టిక్ హైపర్ప్లేసియాలు ఇలా మార్పులు వచ్చి తర్వాత గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే PCOS ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ రాదు, కానీ నిర్లక్ష్యం చేస్తూ వదిలేస్తే, మందులే వాడుకొని వదిలేస్తే కొన్నాళ్ళు పోయిన తర్వాత 10 ఏళ్ళు పట్టచ్చు, 15 ఏళ్ళు పట్టచ్చు, అప్పుడు మీకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఉంటే ఈస్ట్రోజన్ డిపెండెంట్ క్యాన్సర్ చాలా ఉన్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. సో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆఖరిగా మా మైత్రి మీడియా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? సెప్టెంబర్ నెల PCOS అవగాహన మాసంగా మనం పరిగణిస్తున్నాం యాజ్ పర్ ది WHO గైడ్లైన్స్. ఎందుకంటే మనం వరల్డ్ డయాబెటీస్ డే అంటాం, ఎప్పుడు అంటున్నాం? November 14th. వరల్డ్ హెల్త్ డే April 7th. ఇలా ఈ పర్టికులర్ ఈ మంత్ అంతా ఎందుకు పెట్టుకున్నాం 1 డే కాకుండా అంటే ఈ సమస్య అతి తీవ్రమైంది. PCOS అన్నది ఫెమినిజం పోగొట్టిస్తుంది. ఫెమినిజం అంటే ఒక గ్లో, ఒక సాఫ్ట్నెస్, స్త్రీలకు ఉండేటువంటి ఆ గ్లోని పోగొట్టేస్తుంది. అంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ థీఫ్ దట్ డ్రాప్స్ ది ఫెమినిటీ. అంటే ఆడవారి తనకు ఆడతనాన్ని పోగొట్టేస్తుంది, హెయిర్ రావడం అందవిహారాన్ని చేస్తుంది. సో అంచేత ఎంతో ఇది సైకలాజికల్గా ఎఫెక్ట్ ఇస్తుంది, సోషల్గా ఎఫెక్ట్ ఇస్తుంది, ఫిజికల్గా ఎఫెక్ట్ ఇస్తుంది, ఎమోషనల్గా ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ ఫైనల్లీ ఒకసారి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది, ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశం ఉంది. అంచేత ప్రతి వాళ్ళు కూడా PCOS అంటే చెప్పారు, స్కాన్లో చెప్పారు, లేదా డాక్టర్ చెప్పారని ఇంట్లో వెళ్ళిపోకుండా PCOS అంటే ఇంత సైన్స్ ఉంది, దీని వెనకాల ఇంత సబ్జెక్ట్ ఉంది. సో PCOSకి కారణాలు ఇవి. అంచేత మనం ఇంప్రూవ్ డాక్టర్ని కన్సల్ట్ చేసి కానీ లేకపోతే విషయాలు ఇలా టీవీ ఛానల్ ద్వారా కానీ మనం తెలుసుకొని మనం సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇదేం మనిషిని ప్రాణం తీసేసే జబ్బు కాకపోవచ్చు, కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫిజికల్గా, సోషల్గా, ఎమోషనల్గా, సైకలాజికల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అంచేత అందరూ దీని మీద అవగాహన తెలుసుకొని, అంటే ప్రతిదీ సైంటిఫిక్ సబ్జెక్ట్ అంతా ఇక్కడ మనం చెప్పకూడదు, డాక్టర్కి అన్నీ తెలుస్తాయి కాబట్టి PCOS అనగానే అది మెడికల్ మేనేజ్మెంట్ చేయాలా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తగ్గించాలా, లేకపోతే హిర్స్టిజం తగ్గించాలా, లేకపోతే పిల్లలు కలగడానికి ప్రయత్నం చేయాలన్నది కూడా PCOS ఆవిడకు ఉన్నటువంటి సమస్య బట్టి మనం టైలర్ మేడ్, మనకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మనం ఆ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మెడికల్ మేనేజ్మెంట్ తోటి తగ్గకపోవచ్చు, సర్జరీకి కూడా వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. అంటే లాప్రోస్కోప్ ద్వారా మత్తు ఇచ్చి ఓవరీస్ని అక్కడ ఉన్న సిస్ట్లు డ్రిల్ చేస్తారు, కరెంట్ ఉపయోగించి వేడి ప్రొడ్యూస్ చేసి డ్రిల్లింగ్ చేస్తారు. అది అందరూ చేయకూడదు, టెక్నికల్లీ బాగా స్కిల్డ్ పర్సన్స్ చేయాలి. PCOS చికిత్స కోసం రీసెంట్గా కొత్త ట్రీట్మెంట్స్ ఏమైనా వచ్చాయా? PCOSకి ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ ఉందండి, తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. అంటే డైట్లో చేంజెస్ కావాలి, ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉండాలి, యోగా, మెడిటేషను, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా ఉపయోగపడతాయండి. ఇవి కాకుండా మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినట్లయితే మనం లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని మీకు చెప్పాను కదా, అలాగే లాప్రోస్కోపిక్ మల్టీ నీడిల్ ఇంటర్వెన్షన్ వచ్చిందండి. దాన్ని LOMNI లోమ్ని అంటారన్నమాట, లాప్రోస్కోపిక్ ఓవేరియన్ మల్టీ నీడిల్ ఇంటర్వెన్షన్. సో ఇది లేటెస్ట్గా వచ్చింది. ఇది లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ కన్నా చాలా ఎకనామికల్గా ఉంటుంది, తక్కువ ఖర్చుతో కూడిందనమాట. అలాగే ఎనస్థీషియా పెద్దగా అవసరం ఉండదు, వెంటనే ఇంటికి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. మా మైత్రి మీడియా ప్రేక్షకుల కోసం PCOS అంటే ఏమిటి, అసలు దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని నివారించడానికి గల చర్యలు ఏమిటో మీ సలహాలు, సూచనలు అయితే ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే అమ్మ. నమస్తే అండి.